అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఇక నిన్న మా రాజగోపాల్ అన్న పెద్ద మాట అన్నాడు భయ్. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అతలాకుతలమవుతున్న వ్యవహారం. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ప్రజలు కేసీఆర్ను మెచ్చుకుంటున్నారు, రేవంత్ సర్కార్ను తిడుతున్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మునుగోడులో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న RRR బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్. అయితే ఇక్కడ విషయం ఉన్నాయి, ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ప్రజలు కేసీఆర్ను మెచ్చుకుంటున్నారు. ఇది నేను చెప్పినా లేదా ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు మునుగోడు ఎమ్మెల్యే మన రాజగోపాల్ అన్న చెప్పాను. మరి రాజగోపాల్ అన్న ఎందుకు తిడుతున్నారు అనేది మీ ముఖ్యమంత్రికి ఏమన్నా ఆలోచన లేదా అన్న? మీ సలహాదారులకు లేరా అన్న? అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవిక పరిస్థితులు ఏందో తెలివయా అన్న? ఎందుకు మరి ఆ స్కీములను 100% మేము ఒక స్కీమును ప్రజల్లోకి తీసుకువస్తామంటే 100% దాన్ని అమలు చేసి తీరాలి, లేదా సైలెంట్గా ఉండాలి, మా వల్ల కాదు అని ఊకోవాలి. మరి అలవి కాని హామీలను ఎందుకు ఇచ్చిల్లన్నా రాజగోపాల్ అన్న? ఈ విషయాన్ని పక్కనే పెడితే మరి 1,34,000 కోట్ల రూపాయలు అప్పయిందన్నా. ఓ బడి కట్టిల్లా, ఓ గుడి కట్టిల్లా, లేకపోతే ఏం చేసిల్లు? మరి ఏమైపోయినాయి ఈ పైసలన్నీ? ఏడపోయినాయి ఈ పైసలన్నీ? ఈ పైసలన్నీ ఎక్కడ పోయినావని అడగాలి కదా రాజగోపాల్ అన్న. 1,34,000 కోట్లు అంటే జో కాదు కదేనే, తమాషా కాదు కదా. రేపు పొద్దుగాల నేను కూడా ఈ రాష్ట్రానికి అప్పు, నా మీద కూడా అప్పు భారం ఉన్నట్టే కదా, పుట్టబోయే బిడ్డ మీద కూడా భారం ఉన్నట్టే కదా. మరి ఏం చేస్తున్నావన్నా రాజగోపాల్ అన్న? ఒకసారి ఆలోచించు. మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి అడుగు, అరే నాయన నేను ప్రజలలో పోతే నన్ను పొట్టు తీడుతున్నారు, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా, చేయకపోతే చేయనని చెప్పురి, లేకపోతే నేను రాజీనామా చేస్తానా నేను లొల్లిపెట్టే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చరిష్మా ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఈ పిచ్చి పిచ్చి కారు కూతలన్నీ వినకండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే 12 సంవత్సరాల పాటు 2011 నుండి 14 వరకు, అందులో ఏంది అంటే 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమాని కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గొప్ప నేత. అది అల్టిమేట్, ఎవడు చరిత్రను చెరిపేస్తే పోయేది కాదు అది. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఇంకొక విషయం ఏంది తెలుసా? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకు కూడా తెలుసు, ఈ తెలంగాణలో చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును తెచ్చాను, రైతులు ఆత్మహత్య చేసుకుంటానని రైతు భరోసాను ఇచ్చాను, రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయాన్ని అందించాను, రైతులు చనిపోతే బీమాను కల్పించాను. దాంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను పెట్టిండు కేసీఆర్. వాటన్నింటినీ అమలు చేస్తున్నారా? లేదు. ఉన్న వాటికి దిక్కు లేదు, లేని వాటిని ఏదో తెచ్చిపెడతా అనే కాడికి వచ్చిన పరిస్థితి కనబడతాను. అంటే ఇప్పుడు రాజగోపాల్ అన్నకు పాపం జ్ఞానోదయం అయింది. సో మొత్తానికి ఏం చేస్తాడు, ఏమనుకుంటాడు, ఎట్లుంటుంది అనేది